వెల్కమ్ టు హాట్ సీట్. ఈరోజు మన మధ్య బోడే రామచంద్ర యాదవ్. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఒక పార్టీని స్థాపించి ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక సంచలనంగా మారిన బోడే రామచంద్ర యాదవ్తో ఈరోజు మనం హాట్ సీట్ కార్యక్రమం. అసలు రాజకీయ రంగంలో రావడానికి ప్రధాన కారణం ఏంటి, అసలు మీ స్ఫూర్తి ఏంటి, అసలు ఇన్స్పిరేషన్? రాజకీయంగా కనెక్టివిటీ లేకపోయినప్పటికీ కూడా 2019 ఎలక్షన్లో ఇదే పొంగనూరు నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా మీరు పోటీ చేశారు కదా. జనసేన పార్టీకి వెళ్ళడానికి మీకు కారణం ఏంటి, అసలు ఆ పార్టీని ఎందుకు ఎంచుకున్నారు? ఆనాడు 2019లో ఉన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ప్రత్యామ్నాయంగా సామాన్యుడికి రాజకీయాన్ని అందిస్తాననే ఆయన మాటలకు చేష్టలకు పొంతన లేదు అని నిజం తెలిసిన తర్వాత ఆయనకి మాటలకి చేతలకి పొంతం లేదంటున్నారు. ఇవాళేమో ఆయన బ్రహ్మాండంగా డిప్యూటీ సీఎం అయ్యి అద్భుతమైన పరిపాలన చేస్తున్నాడు కదా. ఎందుకు మీరు అట్లా మాట్లాడుతున్నారు ఆయన్ని? అదే నేను అంటున్నాను, అధికారంలోకి రావడం వేరు, పవన్ కళ్యాణ్ గారి కోసము ఆయన రాజకీయాల్లోకి వచ్చిన రోజు నుండి ఈ రోజు వరకు ఏ వర్గాలైతే కష్టపడ్డారో. అదే మీరు ఎట్లా అంటారు, రామచంద్రరావు గారు ఒక చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన పరిపాలన చేస్తున్నాడు అని చెప్పి ఆయన కితాబిస్తాడు. అంత పెద్ద సీనియర్ నాయకుడు 6 శాఖలు చెప్పారు ఆయన. ప్రతి శాఖలు కూడా విప్లవాత్మక మార్పులు తీసుకొస్తారని అందరూ అనుకున్నారు. మీరు కావాలని ఆయన నచ్చకట్లా అంటున్నారు. ఇది నేను చెప్పడం కాదు, ఈరోజు జనసేన పార్టీలో ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు, ఆయన నమ్మిన సామాజిక వర్గం వాళ్ళు మాట్లాడుతున్నారు, ఆయన నమ్మిన యువత మాట్లాడుతున్నారు. ఈరోజు ఆయనకి శాఖలు అప్పచెప్పినంత మాత్రాన. ఇప్పుడు ఈ సందర్భం మిమ్మల్ని ఒక విషయం అడగాలి. అంటే నేను అడిగే క్వశ్చన్ అనేది ప్రజలు అడిగే, నా సొంతం కాదు. మీరు బీసీలు అంటేనే ఎక్కువ ప్రేమతో మీ పార్టీ పేరే బీసీవై అని పెట్టారు కదా. ఇంకా కాపులు ఉన్నారు, దళితులు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి కామన్ నేమ్ పెట్టకుండా బీసీవై పార్టీ పెట్టడానికి కారణం ఏంటి? బీసీవై పార్టీ అంటే ఇది దీన్ని కేవలం బీసీలకే పరిమితం. పెద్ద పవన్ కళ్యాణ్ గారు అంటే మాస్ ఫాలోయింగ్ అనే వ్యక్తి, సినీ నటుడు, పెద్ద సామాజిక వర్గం ఆయన వెనకాల ఉంది. ఆయనే 2014లో పార్టీ పెట్టి నేను పోటీ చేయను, నాకు అంత శక్తి లేదు, తర్వాత చూసుకుంటానని ఆయన 19లో పోటీ చేశారు. 5 సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నారు. మరి మీ ధైర్యం ఏంటి, అసలు ఎందుకు చేశారంటున్నా నేను? పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టడం యొక్క ఉద్దేశాలు వేరు, దానివల్ల కలిగిన లబ్ధి వేరు. మీ వెనకాల బీజేపీ పార్టీని పెట్టుకొని మీరు ఈ పార్టీని స్థాపించి మీరు బీజేపీకి బి టీమ్గా పనిచేస్తానన్నారు. ఇది నిజమా కదా? చెప్పండి. వీటికి ఆధారాలు ఉంటే చూపించండి. ఆధారం ఉందండి. మీరు ఆధారం అంటే ఒక్క ఆధారం చూపించండి, నేను రాజకీయాలు వదిలేస్తాను. రాజకీయాలు కాదు, తెలుగు రాష్ట్రాలే వదిలేస్తాను. నేను పోరాటం చేశాను తప్ప మీరు వాళ్ళ చేత కాదు కాబట్టి ఆ రోజు కనీసం అతని పేరు చెప్తే ఇళ్లలో నుండి బయటకు రావడానికి కూడా చేత కాని దద్దమ్మలు కాబట్టి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ చేస్తున్న అరాచకాల పైన, అదేవిధంగా రైతులకు జరుగుతున్న అన్యాయం పైన, వీటన్నింటికీ కూడా నేను నోటితో సమాధానం చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి ఆరోపణలు మాత్రం ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు అసలు మాట్లాడకూడదు. మీరు నిజంగా వెనక్కి తీసుకో. సబ్ ఇన్స్పెక్టర్ దగ్గర నుండి సర్కిల్ ఇన్స్పెక్టరు, డిఎస్పీ, ఎస్పీ, ఐజీ, డిఐజీలు పూర్తిగా నా పైన దాడికి తెగబడ్డానికి అవకాశం కల్పిస్తే, మీరు కౌన్సిలర్ కూడా కాదు కదా. నేను కౌన్సిలర్ కాదు. ఇది కెమెరాలో రికార్డ్ అవ్వదు, వాళ్ళు ఆపుతారు. నిజం చెప్పండి, మీకు బీజేపీతో లింక్స్ ఉన్నాయా లేదా? 100% మన ప్రధాన ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మీకు ఒక పార్టీ నడపాలంటే వేల కోట్ల రూపాయలు డబ్బు కావాలి. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఆల్రెడీ 2 సీఎంలు అయ్యారు, వాళ్ళ దగ్గర వేల కోట్ల డబ్బు ఉంది. మరి మీరు ఏ ధైర్యం చూసుకుని దిగుతున్నారు? మీరు అంత డబ్బు మీ దగ్గర ఉందా, లేదు వెనకాల ఎవరన్నా పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎవరున్నారా? బీసీవై పార్టీ అంటే కేవలం ఒక్క రామచంద్ర యాదవ్
దీనికి సపోర్ట్ చేసే వాళ్ళు బోల్డ్ అంతమంది ఉంటారు. మనం మీరు లేటెస్ట్గా మంగళగిరిలో పెద్ద నిరాహార దీక్ష చేశారు, 4 రోజులు చేశారు. ఏంటంటే దాని ఏ కారణంగా చేశారు మీరు? అసలు ఇంతవరకు ఎవరు వచ్చి డిమాండ్ మీరు అడిగి చేశారు. బీసీలకు 1000 ఎకరాలు కావాలని మీకు డెఫినెట్గా ఎవరిని అడిగారు? అసలు ఇంతవరకు ప్రపంచంలో ఒక కులానికి ఇంత పొలం కావాలి ఎవరు అడిగారా? ఆ వర్గాలకి 1000 ఎకరాలు ఎందుకు చెప్పండి, ఏం చేసుకుంటారు? అసలు ఈ రామచంద్ర యాదవ్ ఎవరు? ఆయన నేపథ్యం ఏంటి? ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాడు? బ్రహ్మాండంగా వ్యాపారంలో సంపాదించుకొని సుఖంగా ఉండాల్సిన రామచంద్ర యాదవ్ ఈ రాజకీయాల్లోకి రావడం ఏంటి? ఆయన మీద 48 కేసులు ఎందుకు పెట్టారు? అసలు ఆయనకి సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు సెక్యూరిటీ ఇచ్చింది? బీజేపీకి ఆయనకు ఉన్న కనెక్షన్ ఏంటి? అమిత్ షాతో ఉన్న బంధం ఏంటి? అసలు ఈ రాష్ట్రానికి ఏం చేయాలని ఆయన అనుకుంటున్నాడు? రాబోయే రోజుల్లో బీసీవై పార్టీ భవిష్యత్తు ఏంటి? వారి మేనిఫెస్టో ఎలా ఉంటుంది? త్వరలో వారు ఒక వెరైటీ యాత్ర, ఎవరికి అంతు చిక్కని యాత్ర ఒకటి మొదలు పెడుతున్నారు. ఆ యాత్ర విశేషాలు ఏంటి? కాపులపై ఆయనకున్న అభిప్రాయం ఏంటి? దళిత క్రైస్తవులపై ఆయన మనోగతం ఏంటి? ఇవన్నీ చూడాలంటే తప్పకుండా ఈ హాట్ సిటీ విత్ ఎంఎస్ఆర్ విత్ బోడే రామచంద్ర యాదవ్ తప్పక చూడండి. హాట్ సిట్ విత్ ఎంఎస్ఆర్ జూన్ 18వ తేదీ అనగా గురువారం ఉదయం 7 గంటలకు మీ నెంబర్ 1 న్యూస్లో. డోంట్ మిస్ ఇట్.